సో అయితే కాస్టింగ్ విషయంలో అంటే మీరు అనుకున్న కైండ్ ఆఫ్ సినిమా మీరు చేశారు కాబట్టి కొంత మీ ప్రమేయం ఉండేది అయితే చాలా వరకు. విశ్వనాథ్ గారు ఏమవుతుందంటే సజెస్ట్ చేయడం వరకే లిమిట్ ఉంటుంది. అది ఒక సూత్రం. అది అంటే ఎథిక్స్ అంటాం కదా. నాకు నచ్చకపోతే ఏమవుద్దంట, నాకు నచ్చకపోతే సితార్ ఆగిందా? ఆ అమ్మాయిని అందంగా చూపించడం మాత్రం చేశాను కదా నేను. ఆ పగిలిపోయిన దగ్గర ఒక కన్ను పెట్టి నా షార్ట్స్తో ఇంప్రెస్ చేశాను కదా. ఇంకో కాస్ట్యూమ్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అలాగే ఏంటంటే డైరెక్టర్ కావాల్సింది చెప్పడానికి ట్రై చేయండి, ఇలాగైతే బాగుంటుంది, ఇలాగైతే బాగుంటుందని. ఆయన వెళ్ళలేదనుకోండి, ఆయన కావాల్సింది చేసి ఇచ్చేయండి. కన్విన్స్ ఆర్ గెట్ కన్విన్స్డ్, అంతేగాని క్లాష్ వద్దు. అది చాలా ఇప్పుడు మంచిది, ఉత్తమమైన ఒక మంచిది కాదు. అలాగే సార్, సిరివెన్నెల సినిమాలో ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేదు మూన్ సేన్ వస్తారని చెప్పి ఆ పాత్రలోకి. ఆ కాస్టింగ్ విషయంలో మీకు అరే అనిపించిందా, లేక మిమ్మల్ని ముందే మాట్లాడుకున్నారా ఎలాగా? ఈ విషయంలో మాత్రం 1% కూడా నా ప్రేమ లేదు. అంత విశ్వనాథ్ గారు కెమెరా పెట్టి విజువల్స్ దాని తగ్గట్టుగా లైటింగ్ మాత్రమే నేను ఫుల్గా 100% కమిటెడ్గా చేశాను. మిగిలిన ఆయనే చేసుకుంటారండి. అన్నీ ఆయనే, సర్వస్వం ఆయనే, యాక్షన్ ఆయనే, డీటెయిల్స్ ప్రొడక్షన్ డీటెయిల్స్ చెప్పడం ఆయనే, అన్నీ కంప్లీట్. అంత కమాండ్ ఉంది. తన సినిమా ఇలా ఉండాలి, నిర్దిష్టం అంటాం కదా, ఇలా ఉండాలని మైండ్లో సెట్ చేసుకుని వచ్చి దాని తగ్గట్టుగా డే అండ్ నైట్ వర్క్ చేసుకుని. అందుకని కళా తపస్వి అన్నారు. ఊరికి డబ్బులతో కన్నా టైటిల్ కాదు, డెఫినెట్లీ అంత కమాండ్ ఉన్న మనిషి. అక్కడ మేము ఊరికి ఆన్లోకర్స్ ఎప్పుడైనా ఏదైనా సార్ ఈ కలర్ కొంచెం మారుద్దామండి అంటే ఎందుకు అనేవాళ్ళు అనుకోండి. నేను ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలిగితే ఒప్పుకునేవాళ్ళు, అంతే కదా. సరే ఇప్పుడు సిరివెన్నెలలోనే షార్ట్ పెట్టి రఘు ఇదిగో ఇది అమ్మాయి అంటే వెళ్ళిపోయి ఆయన వెళ్ళిపోయారు నా జీవన్. నేను కెమెరా నుంచి అటు ఇటు వెళ్ళి అటు తిరుగుతున్నాయి. విజయాన్ని పిలిచారు, నండూరు విజయాన్ని ఆయన కూడా. ఏంటి అతను రఘు అటు ఇటు తిరుగుతున్నాడు, ఒక చోట పెట్టింది చేయకుండా అంటే పిలిచారు. ఏంటంటే ఏం లేదు సార్, కొంచెం నేను లెఫ్ట్కి తీసుకోనా అని అడిగా. వై అన్నారు, సింపుల్గా వై అన్నారు. నేను టెక్నికల్గా చెప్పాలా చెప్పకూడదా? సార్ మీరు పెట్టిన చోట వెనకాల స్కై ఓపెన్ అయి ఉందండి, దాంట్లో వచ్చే ఫ్లేర్ ఎంఐ ఫేస్ మీద వస్తే స్కిన్ టోన్స్ రావండి. కొంచెం పక్కకి వెళ్ళి అనుకోండి, ఆ మండపం ఉంది కదండి, ఆ మండపంలో చక్కగా వస్తుందండి, కలర్స్ మ్యాచింగ్గా ఉంటాయండి, ఇది పక్కన ఉంటుంది. ఓకే రా, అలాంటి నాకు చెప్పక్కల, యూ కెన్ డూ ఇట్ అన్నారు. అలాంటి చిన్న లైసెన్స్ తీసుకొని నెమ్మదిగా ఓకే. ఎందుకంటే ఈ సినిమాకి కొంత ఆఫ్ బీట్ కాస్టింగ్ అనే చాలా మంది అప్పట్లో అనుకున్నారు. బెనర్జీ గారు అనే ఒక వ్యక్తిని తెలుగు తెరపై చూపించడం అంటే ఇదే కథకి మెయిన్ స్ట్రీమ్ ఆర్టిస్టులను కాకుండా ఎందుకు డిఫరెంట్గా ఆలోచించారు విశ్వనాథ్ గారు అని అనిపిస్తుంటుంది. అంత అద్భుతమైన సినిమా, అఫ్ కోర్స్ వారు చాలా మంచి గొప్ప పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళందరూ. అయినా కూడా ఒక క్యూరియాసిటీ సార్, అంటే ఒక్కొక్క రేంజ్కి వెళ్ళిన ఒక డైరెక్టర్స్కి మేధస్సు ఒక రేంజ్ అయిపోయిన ఉన్న వాళ్ళకి నేను తప్పించి ఇంకోళ్ళు ఎవరు హ్యాండిల్ చేయలేరు, లేకపోతే నేనే ఇది చేయాలి అనే ఒక రకమైన దాన్ని ఏమనొచ్చు, పొగరనొచ్చా, ఇగో అనొచ్చా, ఏదైనా పేరు పెట్టండి. మరి అలాంటి ఛాలెంజింగ్ చేయడం అనేది అంత ఈజీ కాదండి కదా. రెండోది ఏంటి, ఆయనకి అడుగున అద్భుతమైన ప్లాట్ఫామ్ ఉంది, కొత్త వాళ్ళు చేయడం కష్టం. ఈయనకి ఆల్రెడీ సూపర్ హిట్స్ ఉన్నాయి, ఆల్ టైమ్ హిట్స్. కాబట్టి ఈయన ఏం చెప్పినా అక్కడ ఇచ్చేసి ప్రొడ్యూసర్లు ఉన్నారు, చేసే దమ్మ ఆయనకుంది. కొత్త వాళ్ళని కూడా ఆయన ఒకటే అంటారు, నేను ఏదో ఎప్పుడైనా ఇలా అన్నాడు, రఘు ఏంటయ్యా నువ్వు చెప్తావు, మనం చిక్కిన శిల్పాలు అయ్యేవాళ్ళు, మంచి మాట అనేవాళ్ళు, మనం చెక్కిన శిల్పాలు అయ్యేవాళ్ళు అని అనేవాళ్ళు. ఎంత ఆనందంగా ఉంటుంది ఆ మాట ఆయన అంటాం, అవునా కదా. అలాగా ఆ సినిమాకు మాత్రం అన్నీ ఆయన. రెండోది ఆయన స్వాతి ముచ్చిన టైంలో కమలాసన్ తక్కువ అండి, అబ్బో కదా. అయితే అక్కడ సెట్స్ మీద ఎంత ఆనందంగా ఉండేవాడు అంటే, మేము విశ్వనాథ్ గారి కంటే స్వాతి కమలాసన్ విపరీతమైన ప్రేమ, అభిమానం, ఆరాధన. కమలాసన్ అంటే ఎక్కడ లేని ఇష్టం విశ్వనాథ్ గారికి. ఇద్దరు లెజెండ్స్, దిట్టలు, ఇద్దరు కలిసి ఒక చోటుగా సెలవులు చూడండి. సువి సువి సువాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సవ్వాడల్లి నవ్వాలమ్మ. అప్పుడు కూడా కొన్ని సీన్స్లో మేము ఉంటాగా కెమెరా అసిస్టెంట్స్, మేమంతా అప్పుడు మానిటర్ కూడా లేదు కెమెరా. విశ్వనాథ్ గారు చేసి చూపిస్తారు, కామెడీ చేస్తారు, ఏడుపు చేస్తారు, అన్ని డ్యాన్సులు కూడా చేసి చూపిస్తారు. ఆయన చేసి చూపిస్తారు. అయ్యో ఈ మూమెంట్ ఆయనే పెట్టింది. కమలాసన్ గారు అంటాడు కదా, దేవుని కొడతాడు, అదంతా ఆయనే సెట్ చేస్తే దానికి కమలాసన్ మెరుగులు దిద్దుతాడు.
ఒకటి రెండు చోట్ల పర్టికులర్గా కమలాసన్ రాధిక కర్ర ఇచ్చి వెళ్ళి కొట్టాడదు కదా, గుర్తుందా మీకు? గుర్తుంది. అయ్యో, ఏదో మన ఇతను వీరభద్రుని డబ్బులు ఇవ్వట్లేదు రఘు విశ్వనాథ్ గారు ఇలాగంట, రఘు చేత్తో కెమెరా పట్టుకో. సార్ మీరు చేత్తో కెమెరా పట్టుకోవడం అన్వేషణ సినిమాల గారి మనసులో పట్టుకొని చెప్తానని చెప్పి ఆయన రిహార్సల్ చేసి చూపించారు. అటు వెళ్తున్నారు ఇటు వెళ్తున్నారు నన్ను ఫాలో అన్నారు. తర్వాత ఏదో చేశారు అంతే, లంబుడికే అని ఆయనే లంబుడికే అని కొట్టుకుంటూ వెళ్ళడం చేసి చూపించారు. అది తర్వాత కమలాసన్ వచ్చి చేశాడు, అంత బాగా చేశాడు. కానీ షార్ట్ అయిపోయి రఘు నెక్స్ట్ షార్ట్ అంటే నా అసిస్టెంట్స్ మిగిలిన సార్ విశ్వనాథ్ గారు చేసినట్టుగా కమలాసన్ గారు చేయలేదు కదా, అలా ఉండేది. అంత గొప్ప ఆర్టిస్ట్ అండి ఆయన. అన్ని విశ్వనాథ్ గారు వండర్ఫుల్, సమస్య లేదు. ఏమిటిది? ఎంత గొప్ప అనుభూతులు సార్. అసలు మీ అంటే ఇష్టమైన పని చేస్తూ మీ జీవితాన్ని గడపడం గొప్ప అదృష్టం సార్. సినిమా మీ దృష్టిలో కెమెరా కళ్ళకి ఇంపుగా ఉండే నటి కానీ నటుడు కానీ ఎవరు సార్? అలా ఏమైనా చెప్పొచ్చా అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అంటే నేను కొంచెం చాదస్త మనిషిని. ఆడ్రీ హ్యాప్బర్న్ అని నా ఫేవరెట్ హాలీవుడ్. అయినో ఆర్డర్ అయిపోయాను. ఎందుకంటే అది చాలా మై ఫెయిర్ లేడీ చాలా సినిమాలు కదా. ఆవిడ సినిమానే 8 Until Dark అనే సినిమా పేరు వినే ఉంటారు. అందులో బ్లైండ్ క్యారెక్టర్ అమ్మాయి. అది బాలచంద్ర గారు కళ్ళు సినిమాలో లింక్ చేసి ఒక 6 రీల్ సినిమా తీసిన తర్వాత పక్కన పడేశారు. జయసుద్ అప్పుడు ఆ క్యారెక్టర్. ఆడ్రీ హ్యాప్బర్న్ ఇండియాకి వచ్చే టైంకి వైజయంతిమాల ఆ రోజుల్లో ఏది మన ఆ సినిమా ఏంటంటే మధుమతి ఆ రోజుల్లో వైజయంతిమాల. తెలుగుకి వచ్చే టైంకి ఆల్మోస్ట్ ఫస్ట్ పిక్చర్ని 2-3 పిక్చర్లు నేను ఉన్నాను కాబట్టి జయప్రద అంటే విపరీత ఇష్టం నాకు. బికాస్ దాన్ని ఏమంటారంటే ఫోటోజెనిక్ ప్రిపరేషన్స్ ఆ అమ్మాయి అద్భుతం. అవునా సార్? ఒక్క ముందు శ్రీదేవి గారి కంటే కూడా శ్రీదేవి గారి కంటే కూడా అంటే జయప్రద గారు అద్భుతమైన అందగత్తే అందరికీ తెలుసు సార్. కానీ అతిలోక సుందరి అంటే శ్రీదేవి గారిని అనేవారా ఆ రోజుల్లో? సినిమాకి సార్ సినిమా టైటిల్ పెట్టారు మీరు, అంతేనా? ఫోటోజెనిక్ ప్రపోర్షన్స్ అనేవి అందరికి అర్థం కాదండి, తెలియదండి. ఇప్పుడు మొనాలిసా మామూలుగా ఉంటుంది మామూలుడికి కదా ఆ పెయింటింగ్, లెనార్డో డావిన్సీ పెయింటింగ్. కానీ మాలాంటి వాళ్ళకి తెలుస్తుంది ఎందుకు ఆ అమ్మాయికి ఆ పోర్ట్రేట్కి అంత ఇంటర్నేషనల్ పేరు వచ్చింది అని చెప్పేసి. ఫోటోజెనిక్ క్వాలిటీస్ కొన్ని ఉంటాయి, అవి ఉంటాయి రకరకాలుగా. గోల్డెన్ రేషియో అని అదని ఇదని ఎక్కడే ఉండాలో ఇదెంత ఉండాలి, ఇదెంత ఉండాలి, ఇదెంత ఉండాలి, ఇక్కడ ఎంత ఉండాలి, ఇక్కడ విధాలు ఎంతవరకు ఉండాలి, ఎలా ఉండాలి విధాలు, ఇవి అన్ని ప్రపోర్షన్స్ లేమన్కి ఇస్తే చిన్నపిల్లడికి ఇచ్చి జయప్రద షూట్ చేయరంటే అతను కూడా అందంగా వచ్చేస్తాయి ఫోటోలు. కారణం దేవుడు అలా అమ్మాయిని సృష్టించాడు, అంత అందం జయప్రద గారు. అసలు ఆడ్రీ హెప్బర్న్ గారు, వైజయంతిమాల గారు ఓవైపు, జయప్రద గారు మీకు మీ కళ్ళకి అంటే చాలా కెమెరాకి చాలా ఫోటోజెనిక్ అనిపించిన వ్యక్తులు. మీరు వర్క్ చేసిన స్టార్స్లో సార్ ఆఫ్ కోర్స్ నేనేది జయప్రద అసిస్టెంట్ గారు స్వామి గారు అసిస్టెంట్ గానే చేశాను. సిరిశ్రమ ఫస్ట్ అమ్మాయిని చూసింది నేను, విశ్వనాథ్ గారిది. తర్వాత కొన్ని సినిమాలు నా దగ్గరకు వచ్చేయడానికి మళ్ళీ అగైన్ భానుప్రియని అందంగా చూపించడంలోనే నా టెక్నిక్స్ అన్నీ ఉపయోగించాను. అన్ని సినిమాలు ఆవిడే కదా. అవునవును. సితారా, తర్వాత అన్వేషణ, అక్కడ అరకు వెల్లి చేసిన ఆలాపన, అక్కడ ఇలాగ చాలా చేసేవాడిని. ఏం పాటలు సార్ అసలు, సినిమా పాటలు ఒక్కొక్క పాట. బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఆ కన్నుల్లో పాట, ఇళయరాజా గారి మ్యూజిక్ కానీ పాట కానీ ఎత్తుగాడు కానీ. ఈ సాంగ్ సీక్వెన్సెస్ షూటింగ్లో ఏమైనా ప్రత్యేక ఇది ఉండేదా సార్ మీకు? అంటే సాంగ్ మనల్ని ఇన్స్పైర్ చేయాలండి. అదే ఇళయరాజా గారులో గొప్పతనం ఏంటంటే ఆయన సాంగ్ ఎంత బాగా చేస్తారంటే ఆ సాంగ్ డైరెక్టర్ ఇన్స్పైర్ చేస్తుంది, కెమెరాని ఇన్స్పైర్ చేస్తుంది, ఆర్టిస్ట్ ఇన్స్పైర్ చేస్తుంది. మన మీద ఛాలెంజ్ విసురుతారు ఆయన. అవును, నేను ఇంత గొప్పగా చేశానయ్యా మ్యూజిక్, ట్యూన్ కానీ రీ రికార్డింగ్ కానీ, మీరేంటో చూపించుకోండి అంటాడు. అప్పుడు మాలాంటి ఏం చేస్తారు, ఆయన అంత గొప్పగా చేసినాడు, అంత గొప్పగా మేము చేయాలిగా అని షార్ట్లు కానీ కన్సీవ్ చేయడం కానీ, లైటింగ్ కానీ, కెమెరా మూమెంట్ కానీ ఇవన్నీ వస్తాయి ఆటోమేటిక్గా. అలా పోటాపోటీ
అలా ఉంటేనే అలాంటి సినిమాలు వస్తాయి బయటికి. ఇవన్నీ చేస్తూ మీరు కమర్షియల్ సినిమాలు చాలా చేశారు కదా సార్, వాటికి మీరు మీ డైరెక్టర్స్తో ఈ విధమైన కెమిస్ట్రీ ఉండేదా మీకు? అది తప్పనిసరిగా ఉండాలండి, లేకపోతే మీరు 60 రోజులు 40 రోజులు చేయాలి కదా. అవును, లోపల ఎన్ని రకాలుగా ఉన్న వంశీ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్, నాకు బెస్ట్, విశ్వనాథ్ గారు, నిష్ణాథుడు, ఎన్నో వీళ్ళు డైరెక్టర్సే కదా. వీళ్ళతో పాటు ఒక 60 రోజులు ట్రావెల్ చేయాలి కదా 100 రోజుల్లో. అవును కదా, వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళ తగ్గట్టు వాళ్ళకి చేయాలి కదా, చేయాల్సిందే అంతే. అలాగా అందరితోనూ పాజిటివ్గానే వెళ్ళేవాడిని. ఎక్కడ అది ఒకటే సూత్రం, నాకు తెలుసు ఇక్కడ ఏదో రాంగ్ ఉందని. ఆ రాంగ్ ఉందనేది నేను రాంగ్ అని చెప్తే అవతల హర్ట్ అవ్వచ్చు. ఇంకో రంగా చెప్తాను, సాఫ్ట్ ఇంకో రంగా చెప్తాను. లేదు నాకు ఇదే రఘు, నేను ఇలా అనుకున్నాను, నాకు ఎయిటింగ్లో చేసుకుంటానని చేసి ఇచ్చాడు. సింపుల్ నా అది. అయితే కొంత కాంట్రవర్సీ వచ్చింది నా మీద, నేను డామినేట్ చేస్తానని ఉంది నా మీద. అప్పుడులో బ్యాట్ టాక్. అప్పుడు ఒకసారి ఇప్పుడు నారాయణమూర్తి ఉన్నాడు కదా, మిత్రుడు రా, అదే మన ఎర్రజెండా అతను అన్నాడు, గురుగారు రఘు గారు మీరు కళ్ళులాడు సినిమా అది ఇది చేశారు, కానీ ఏంటంటే మీరు డైరెక్టర్ని డామినేట్ చేసి మీరేదో చెప్పేస్తుంటారంట, మీరు యాక్ట్ చేసి చూపిస్తారంట అంటే అదేం కాదయ్యా అంటే, నేను ఒకటే అన్నా, నారాయణమూర్తి ఒక మాట అయ్యా, నీకు అర్థమైతే నేను హ్యాపీ. అదేంటంటే నేను ఇంటర్ఫియరెన్స్ అని నువ్వు చెప్తున్నావు, నేను ఇంటర్ఫియర్ అవుతాను. నా దగ్గర 2 మాటలు ఉన్నాయి, ఒకటి ఇంటర్ఫియరెన్స్, 2 ఇన్వాల్వ్మెంట్. నేను ఇన్వాల్వ్ అవుతాను, నేను చేసే ఫిలిం తాలూకు ప్రతి ఆస్పెక్ట్ బాగుండాలని ఇన్వాల్వ్ అవుతాను, సజెస్ట్ చేస్తాను. దాన్ని ఇంటర్ఫియరెన్స్ అనుకోనంటే నా కర్మ కాలిపోయింది అంతే, నేను ఏం చేయలేను. దట్ ఈస్ డిఫరెంట్, దిస్ ఈజ్ డిఫరెంట్. నేను కెమెరామెన్ అయినా కూడా ఆ ఫిలిం అగైన్ ఇట్స్ నా ఒక ప్రాజెక్ట్, ఇది బాగుండాలనే ఉద్దేశంతో బెటర్మెంట్స్ గురించి చెప్తాను. అది నేను ఇంకో రంగా తీసుకుంటే నేనేం చేయలేను. ఇంటర్ఫియరెన్స్ వేరు, ఇన్వాల్వ్మెంట్ వేరు. అంతే కదా సార్. సార్ 80 సినిమాలతో ఎందుకు చాలించారు మీరు? తర్వాత మీరే 80 కాదండి, 70. బట్ 70 అంటే మీ వంటి ఒక దిగ్గజానికి ఇంత పెద్ద పెద్ద సినిమాల్లో ప్లస్ కళ్ళు లాంటి సినిమా డైరెక్ట్ కూడా చేసిన ఒక ఘనత ఉన్నప్పుడు ఎందువల్ల మీరు ఇంకా తర్వాత కంటిన్యూ చేయలేదు? ఇప్పుడు అందులో లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చేసాయి. లేటెస్ట్ టెక్నాలజీ నా కళ్ళు రోజుల్లోకి పెద్ద ఏం లేదండి. నేను డైరెక్టర్ అవడం ఒకటి పెద్ద దెబ్బ కొట్టింది నాకు. మంచి పీక్ పీరియడ్లో ఉన్నప్పుడు రామానాయుడు గారి దగ్గరికి వెళ్ళి, సార్ కళ్ళు స్క్రిప్ట్ నాకు ఇవ్వండి అని అంటే, ఆయన కొన్నారని చెప్పాను కదా ఆంధ్ర అదే కళ్ళు నాటికని 3 వెర్షన్స్ రెడీ చేసి పెట్టారు. వల్లిమాడు మారుతిరావు గారు స్క్రిప్టింగ్ చేసి, తాతినేని రామారావు గారి డైరెక్షన్లో 25 years ఆఫ్ సురేష్ ప్రొడక్షన్ చేయాలని పెట్టుకున్న రఘు అన్నారు. నాకు చేయలేదు ఆయన. అది నాకు ఫైల్ అడిగితే, రఘు మంచి రైజ్లో ఉన్న సితార, అన్వేషణ, ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చిన ఇది స్వాతి ముత్యం సిరివెన్నెల, ఇప్పుడు నువ్వు రిస్క్ చేస్తున్నావు డైరెక్షన్, ఈ సబ్జెక్ట్ ఎందుకు, ఇలాంటి సబ్జెక్ట్ రిస్క్ అంటే, లేదు సార్ నేను డెసిషన్ తీసేసుకున్నాను, మైండ్ సెట్ అయిపోయింది, నాకు ఇచ్చేయండి అని తీసుకున్నా. అప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, నేను అప్పుడున్న దిగ్గజాల మధ్యలో నిలబడలేరు నాకు తెలుసు. రాఘవేంద్ర గారు, బాపు గారు, విశ్వనాథ్ గారు, బాలచంద్ర గారు, ఇటు పక్క రామ్ గోపాల్ వర్మ అప్పుడు రాలేదనుకుంటాను, కోదండ రామరెడ్డి గారు, ఇలాంటి వాళ్ళ మధ్యలో నేను పోటీ పడి వాళ్ళతో నెగ్గగలను. నేను దట్టు జనరల్గా ఏంటంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు డైరెక్షన్ చేస్తే ఒప్పుకుంటారు, అసిస్టెంట్ నుంచి అసోసియేట్ని కూడా వీళ్ళు, ఇంకో డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తే ఎత్తుకుతారు, వాళ్ళ పనులు చేసుకోవచ్చు కదా ఎందుకు డైరెక్షన్ అని. అలాగే చాలా జరుగుతాయి. అందుకని ఇది అయితే నేను ఇంకోళ్ళు వాళ్ళు చేయలేరు. కళ్ళులాంటి సినిమా నేను చెప్పిన మహామౌలు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చేయలేరు, నా వల్లే అవుతుంది. ఇది నాకు స్పెషల్ ఒక మార్గం టు గ్రాప్ ది అటెన్షన్ ఆఫ్ ది సినిమా ప్రేక్షకులు తెలుగు అని చెప్పి రిస్క్ చేశా. ఈ సినిమా నాకు పేరు తెచ్చేసింది, మిడ్ నైట్ ఎంవి రఘు బికేమ్ కళ్ళు రఘు, మీకు తెలుసు. అవునవును, కళ్ళు రఘు అంటారు. నా ఆర్టిస్ట్ కళ్ళు చిదంబరం అని వాళ్ళే నీళ్ళు వచ్చేసి. అవును, కళ్ళు చిదంబరం. కానీ నాకు సినిమాలు రావడం తగ్గిపోయినాయి, కెమెరాగా తగ్గిపోయినాయి, డైరెక్షన్కి రాలే. అదేలా సార్, అది అన్యాయం కదా. ఒకటే అంటే వింటాం కదా కొంతమంది చెప్పేది, రఘు సినిమా అవార్డులు తెచ్చే సినిమాలు ప్రొడ్యూసర్లకు ఎందుకు? కానీ మీరు అవి తీయలేరని కాదు కదా, ఇవి తీశారు, బట్ అవి తీయలేరని కాదు కదా. ఆ సందర్భంలో నాకు 2వ సినిమా ఒకటి వచ్చింది, ఆర్తనాథం, రాజశేఖర్ గారు హీరోగా. అది అనుకున్నంత సక్సెస్ కాల, సుమారుగా పర్వాలేదు 5 వారాలు ఆడింది. ఆ రోజులు 5 వారాలు అంటే పెద్ద సక్సెస్ కాదు, ఈ రోజులు 3 వారాలు దాటితేనే 100 days కింద లెక్క. ఆ సినిమా నాకు నెక్స్ట్
వీటిని క్లోజ్ చేసింది. ఒక సంవత్సరంన్నర చాలా స్ట్రగుల్ అయిపోయాను. కెమెరా వర్క్ లేక, డైరెక్షన్ ఆఫర్ లేక, ఏమీ లేని రోజుల్లో కేఎస్ రామారావు గారికి వచ్చి ఆయన రవిరాజ బిరిశెట్టి గారి డైరెక్షన్లో రాజశేఖర్ సీత డేట్స్ పట్టుకొని సినిమా గురించి ప్లాన్లో ఉన్నారు. రవిరాజ గారికి హిందీ ప్రతిబంధ వచ్చింది చిరంజీవిది. అతను రిక్వెస్ట్ చేసి అటు స్కిప్ అయ్యాడు, డేట్లు గాడే ఉన్నాయి. రఘు, నువ్వు ఒక క్రైమ్ సినిమా గురించి చెప్పావు కదా, ఆ సబ్జెక్టు నువ్వు చెయ్యి అని నా చేతిలో పెట్టారు. అది ఆర్తనాదం. అది సుమారుగా ఆడింది. దాంతో ఏంటంటే రఘు ఆర్ట్ ఫిల్మ్స్ లాంటివి బాగా చేస్తాడు, కానీ కమర్షియల్ ప్రొడ్యూసర్ ఎక్స్పెక్ట్ చేసేది కమర్షియల్ సక్సెస్. ఆ విషయంలో ఏమో అని చెప్పి అని అనుకున్నారని నేను విన్నా. సో అప్పుడు మీరు అన్ని సినిమాలు చేస్తున్నప్పుడు బిజీగా ఉన్నప్పుడు ఫేడ్ అవుట్ అయ్యి మిగతా వాళ్ళు ఎవరో వచ్చి ఉంటారు కదా, అప్పుడు ఎవరు వచ్చారు మీ ప్లేస్లో? అంటే మీ ప్లేస్లో అంటే ఇంకా సినిమాలు చేయడానికి అంటే కెమెరామెన్ అండి, ఆ కెమెరామెన్ కదా, చాలా కూడా